నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఎంతో ఆసక్తిగా భారతదేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక సినిమా రిలీజా, ఒక క్రికెట్ మ్యాచ్ ఏం జరుగుతుందా అని, అలాగే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న విధంగా ప్రతి ఒక్కరూ ఆసక్తితో టీకా ఎప్పుడు వస్తుంది, కోవిడ్కి టీకా ఎప్పుడు వస్తుంది అని. అటువంటి టీకా బ్రిటన్లో డిసెంబర్ 7వ తారీఖున వాణిజ్యపరంగా 4 కోట్ల డోసులు కొనుగోలు చేసి ఫైజర్ ఎన్ బయోటెక్ కంపెనీ వాళ్ళ దగ్గర ప్రారంభిస్తున్నారు. అదొక శుభ సంకేతం. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచ దేశాలలో ఏ కంపెనీ శాస్త్రజ్ఞుల ఆమోదం మేరకు తయారు చేస్తారో ఆ కంపెనీ నుంచి సేఫ్టీ, భద్రతే ప్రాధాన్యంగా తీసుకుని ఎంత ఖర్చైనా కూడా 1 కోటి డోసులు మొదట విడతగా కొనడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దానికి కావలసిన నిధులు కూడా కేటాయించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి టీకా ఇవ్వటానికి 2,000 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. అదే కాకుండా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా 3 కంపెనీలను సందర్శించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉండే భారత్ బయోటెక్నిక్, పూనాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్లో ఉండే జైడస్ క్యాడిల్ అనే 3 సంస్థలను సందర్శించి ఆ టీకాల తయారీ పురోగతి ఎంతవరకు వచ్చిందని యాజమాన్యంతో, శాస్త్రజ్ఞులతో చర్చించి ఎప్పటికీ వాళ్ళు 3వ దశ ప్రయోగాలు పూర్తి చేయగలుగుతారనే ఒక అవగాహనకు తెచ్చుకోవడం జరిగింది. ఈలోపే భారతదేశంలో ఉన్న 3 కంపెనీలు 3వ దశ ప్రయోగాలు పూర్తి కాకముందే మన దేశంలో ఉండే 1 కోటి మంది డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు ఇవ్వటానికి ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక కమిటీ నియమించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి మీరు రాష్ట్ర స్థాయిలో ఒక స్టీరింగ్ కమిటీని వేసుకోండి, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయండి. ఎవరెవరికి మొదటి దశలో నేను సమకూర్చబోయే 1 కోటి టీకాలలో ఎవరెవరికి మీరు ఇవ్వదలుచుకున్నారో వారి పేర్లు గుర్తించండి. తర్వాత ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా చేపట్టండి. టీకాలు వచ్చిన తర్వాత టీకాలు నిల్వ చేసే విధానం, టీకాలు పంపిణీ చేసే విధానం, ఎవరు టీకాలు వేయాలి అనే దానికి సిబ్బందిని గుర్తించడం, మనం ఫైర్ డ్రిల్ ఎలా చేస్తామో అలాగే ఒక మాక్ డ్రిల్, టీకా నేను అందించాను అనుకుని ఊహించుకుని ఒక ట్రయల్గా మీరు ఒక డ్రిల్ చేయండి. దానికి కావలసిన సిబ్బందిని అందరిని కూడా గుర్తించండి. ఏ యొక్క కరోనా వారియర్ల కోసము, వైద్య సిబ్బంది కోసము, నర్సింగు, పారామెడికల్ సిబ్బందికే ఇవి ఇస్తున్నామో వారికే చేరే విధంగా దుర్వినియోగం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్ర ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు, రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రణాళికను రచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కమిటీ ఇప్పటికే ప్రపంచ దేశాలలో ఉండే అనేకమైన కంపెనీలతో చర్చలు జరిపి ధర గురించి, నాణ్యత గురించి, శాస్త్రజ్ఞుల ఆమోదం మేరకు కొనడానికి ఈ కమిటీలలో కొంతమంది ఉన్నత శ్రేణి శాస్త్రజ్ఞులు కూడా కమిటీలో చేర్చుకుని ఇప్పటికే చర్చల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బ్రిటన్లో 7వ తారీఖున ఫైజర్
ఎన్ బయోటెక్ కంపెనీ వారికి సరఫరా చేస్తుంది కనుక వారి అనుభవాన్ని కూడా మనం తీసుకుని బ్రిటన్ ప్రభుత్వం యొక్క వారు ఏ రేటు కొన్నారు, ఎలా పనిచేస్తుంది, దానివల్ల తక్షణం ఏమైనా అనర్థాలు వచ్చినాయా అని చూసుకుని అదే పంధాలో, బ్రిటన్ పంధాలో మనం కూడా ముందడుగు వేయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కనుక బ్రిటన్లో డిసెంబరు 7వ తారీఖున టీకాల కార్యక్రమం ప్రారంభమైతే మనం తప్పకుండా నూతన సంవత్సరంలో 2021 నూతన సంవత్సరంలో ఒక శుభవార్తల ప్రధానమంత్రి మోడీ గారు మొదటి దశలో 1 కోటి మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇవ్వటానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కావలసిన నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కొనే అధికారము, కొనే ఆ నాణ్యతా ప్రమాణాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత ఈ టీకాలు వేసే కార్యక్రమం, టీకాలు అమలు చేసే కార్యక్రమాన్ని, అమలు చేసే యంత్రాంగము, సిబ్బంది, పర్యవేక్షణ ఇవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ టీకాలు నిల్వ చేయడానికి, టీకాలు రవాణా చేయడానికి కావలసిన శీతలీకరణ వ్యవస్థను రంగం సిద్ధం చేసుకున్నారు. కనుక ఎప్పుడు టీకా సరఫరా చేసినా దాన్ని వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. హాయ్, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.